ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని లోకాసు వార్తలో 6వ అధ్యాయంలో 27వ వచనంలో చూసినట్లయితే, మీ శత్రువులని ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్ముని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుడు చూడండి ఎంత గొప్పగా ఆయన వచనం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఎవరు ఇలా హెచ్చరించేది? సొంత వారే అసలు మనల్ని ద్వేషించటము, మనల్ని శపించటము, మనం బాగుపడితే ఓర్వలేని తనము, మన కుటుంబంలోనే మన వాళ్ళే మనల్ని ఒక్కోసారి మన ముందు వానిచ్చి వెనక గోతులు దువ్వుతూ ఉంటారు. మరి దేవుడు ఈరోజు మన కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. మన కొరకు ప్రాణం పెట్టి ఆయన ఈరోజు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు మిమ్మల్ని ద్వేషించే వారినైనా సరే వారికి మీరు మేలు చేయండి. మీరు ఇలా మమ్మల్ని ద్వేషించినారే, మమ్మల్ని ఇలా అన్నారని చెప్పి మనం వాళ్ళని దూషించకూడదు. మనం వాళ్ళకి చేతనైన వరకు మేలు చేయటం, మేలు చేత కాకపోతే కీడు చేయవద్దు, వదిలేయటమే. శత్రువులను కూడా ప్రేమించండి అంటున్నాడు దేవుడు. శపించు వారిని కూడా దీవించండి అంటున్నాడు. దేవుడు ఈ విధంగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎలా ఉండాలి మనము? ఆయన చిత్తానుసారంగా ఆయన కట్టడాలను, ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ మనము దేవుని వైపు చూడాలి. ప్రతి విషయంలో మనము మన హృదయం అంతా ఆయన చెప్పాలి. ఎక్కడా కూడా మనము మార్గమును, సత్యమును, జీవమై ఉండడు ఆయన. ఫస్ట్ ఆయన మార్గము ఇరుకుగా ఉన్న తరువాత విశాలత ఉంటుంది. ఆయన రుచి చూసిన వారికే అర్థమైద్ది ఆయన వాక్యము. దేవుడు నాతో మాట్లాడినాడు, కానీ నేను అర్థం చేసుకోకుండా నేను కూడా ఈ విధంగానే నా శత్రువుల్ని నేను ఇంకా వారి మీద ద్వేషం పెంచుకోవటం, వారి మీద పగ పెంచుకోవటం, ఎదుటి వారి మనసులు కష్టపెట్టడం నేను ఈ విధంగా చేసినప్పుడు దేవుడు నన్ను హెచ్చరించినాడు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ లెక్క చేయకుండా ఉన్నప్పటికీ దేవుని ఆగ్రహం నా మీదకు వచ్చింది. చాలా దెబ్బతిన్నాను. ఈరోజు నాకు అర్థమయ్యి ఇంకా దేవుని వైపు చూడటం మొదలుపెట్టినాక దేవుని కార్యములు చూస్తున్నాను. 1, 2 కాదు, అవి చెప్పుకుంటే తరగో దేవుడు నా పట్ల చేసిన కార్యములు. అవి ఎంత గొప్పవో, ఎంత కష్టమైన పని కూడా నాకు అసలు అది ఎంత చిన్న సింపుల్గా అయిపోద్ది. అంటే కష్టాలు కలకాలం మన దగ్గర కాపురం చేయవు. ఎప్పుడు కష్టాలు ఎలా ఉంటాయి తెలుసా? ఇలా వస్తాయి, గాలివానలాగా, తుఫాన్లాగా అలా పోతాయి, మన దగ్గర కాపురం చేయవు. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు, మనం దేవుణ్ణి మనము విశ్వసించినప్పుడు, విశ్వాసం మీద ఉన్నప్పుడు ఆ కష్టాలు మనకి లెక్కలోవి కావు.